రైటే. నేను జాతీయ భద్రత ఇంకోళ్ళు వచ్చేస్తున్నాను. జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాజమండ్రి నగరంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో రవాణా శాఖ, పోలీస్ శాఖ మరి ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో ప్రముఖంగా హెల్మెట్ ధారణ అనేది అందరూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క హెల్మెట్లపై మహిళలు ఎక్కువ ఉమెన్ ఆఫీసర్స్, స్టాఫ్, మహిళా రక్షకులు, అలాగే రవాణా శాఖ సిబ్బంది అందరూ కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క ర్యాలీని తీయడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ హెల్మెట్లు ధరించాలని. మనిషిలో హెవీ వెయిట్గా ఉన్నటువంటి భాగం హెడ్ కాబట్టి హెడ్ ఇమీడియట్గా యాక్సిడెంట్ జరగగానే నేలకెళ్ళి తగులుతుంది కాబట్టి ఏమాత్రం ఉన్నా కానీ హెడ్ స్కల్ పగలటం ఇవన్నీ జరుగుతాయి. దాంతో ఆటోమేటిక్గా నర్వ్స్ ఇవన్నీ కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హెల్మెట్ ధరించడం వల్ల దాదాపు 40% మనకి డెత్స్ ఆగినట్టుగా మన లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ఈ హెల్మెట్లు ధరించి వారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళ వెనకాల ఒక కుటుంబం ఉందని మర్చిపోకుండా కుటుంబం కోసం ధరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవ్వాలని, అసలు అంతేకాకుండా ప్రెస్, మీడియా అందరూ కూడా దీన్ని అందరికీ చేర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. జాతీయ భద్రతా వారోత్సవాల కార్యక్రమంలో ఈరోజు పోలీస్ శాఖ వారితో ఈ యొక్క ఉమెన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమెన్స్తో కలిపి హెల్మెట్ ర్యాలీ ఇక్కడ రాజమండ్రి నగరంలో చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీసు వారి అంతా కూడా రాజమండ్రిలో హెల్మెట్స్తో మహిళలందరూ కూడా పోలీసు వారు అన్నీ కూడా ముఖ్యమైన కూడళ్లలో తిరగడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకుని రావాలి అనేటటువంటి ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏది చేసినప్పటికీ కూడా ఎంతైనా సరే మేము ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం భాగంలో కూడా ఒక నెల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మీరు కూడా ప్రజల్లో కూడా అవగాహన రావాలి. గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రజల్లో చైతన్యం రావాలి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మోటార్ సైకిల్ ఉందంటే దానిలో హెల్మెట్ విధిగా ధరించి మనం వస్తే మళ్ళీ మన యొక్క ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరి ఇళ్లకి క్షేమంగా సురక్షితంగా చేరాలన్నది మా యొక్క ఉద్దేశం, గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దీన్ని పాటించకుండా చాలామంది కూడా దాన్ని ఏదో హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్య ధోరణితో చాలామంది కూడా ఉన్నారు. ఆ నిర్లక్ష్య ధోరణి అనేది కూడా విడనాడి ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడే దీని యొక్క ఉద్దేశం ఇది కార్యక్రమం. కాబట్టి మేము కోరేది ఏమంటే అందరూ కూడా హెల్మెట్ ధరించాలి. మీ యొక్క ప్రయాణం కూడా సురక్షితంగా ఉండి అందరూ కూడా క్షేమంగా ఉండాలి. ప్రజల యొక్క భద్రతే మేము కోరుకుంటున్నాము. దాని యొక్క భాగంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ర్యాలీ. అందుకని అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ట్రాఫిక్ నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.